హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 99 బ్రిక్స్ ప్రాపర్టీస్. ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న G+1 హౌస్ గురించి తెలుసుకుందామండి. ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మంచి డీసెంట్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి. 25 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి, సీసీ రోడ్స్ చూడొచ్చు. సరౌండింగ్స్ చూడొచ్చండి, డీసెంట్ కాలనీ అండి. ఈ కాలనీలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందండి, చూడొచ్చు. బోర్ అండ్ సంప్ అవైలబుల్ ఉన్నాయండి. ఈ కాలనీలో మంజిరా కూడా ఉందండి. మెయిన్ డోర్ ఫ్రంట్ ఎలివేషన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. కంఫర్టబుల్ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. పార్కింగ్ ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్. ఇది సెట్ బ్యాక్ ఏరియా చూడొచ్చండి, వెంటిలేషన్కి కంఫర్టబుల్ సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు. మెయిన్ డోర్ చూడొచ్చండి, ఆర్చ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఎలివేషన్ టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి, చూడొచ్చు. బిసైడ్ స్టేర్ కేస్ మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారండి, చూడొచ్చు. బ్యాక్ సైడ్ మనకు సెట్ బ్యాక్ ఏరియా ఉంది, కంఫర్టబుల్. కిచెన్ అవుట్డోర్ యాక్సెస్ అండి. ఈ యాంగిల్లో చూడొచ్చండి, స్పేషియస్ పార్కింగ్ ఉంది, కంఫర్టబుల్. మంచి లొకేషన్లో ఉందండి, చూడొచ్చు. ఇది హాల్ ఏరియా అండి, చూడొచ్చు. ఫ్రంట్లో మనకు టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. హౌస్ ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్ అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి, హాల్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంకా ఫిక్స్ చేయలేదు లైట్స్ అయితే. ఫాల్ సీలింగ్ లైట్స్ మనకు రైట్ సైడ్ 3 విండోస్ అండ్ ఒక డోర్ ఇచ్చారండి. హాల్లో అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. టీవీ యూనిట్ స్పేస్ చూడొచ్చండి. బ్యూటిఫుల్ ఆర్చ్ ఇచ్చారండి పక్కనే మనకు, చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డైనింగ్ ఏరియా, కంఫర్టబుల్ డైనింగ్ ఏరియా ఇచ్చారండి, చూడొచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్కి 3 విండోస్ ఇచ్చారు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి, బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఈ హౌస్ లోన్కి ఎలిజిబుల్ అండి. బిసైడ్ డైనింగ్ ఏరియా మనకు వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. పక్కనే మనకు షెల్ఫ్ సెట్ ఇచ్చారు సఫిషియెంట్గా. ఇది పూజా రూమ్ అండి. ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. పూజా రూమ్లో వెంటిలేషన్కి ఒక విండో ఇచ్చారు. ఇది కిచెన్ రూమ్ చూడొచ్చండి, స్పేషియస్గా ఇచ్చారు. పైన సఫిషియెంట్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారండి స్టోరేజ్కి. టైల్స్ డిజైన్ చూడొచ్చండి, బ్యూటిఫుల్గా ఇచ్చారు. 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు, ఒకటి మంజిరాకి అండ్ ఒకటి బోర్ వాటర్కి. వెంటిలేషన్కి విండో ఇచ్చారు. పైన షెల్ఫ్ కూడా ఇచ్చారండి స్టోరేజ్కి, చూడొచ్చు. పైన లో రూఫ్ కూడా ఇచ్చారండి, ఎక్స్ట్రా స్టోరేజ్కి స్పేస్ ఇచ్చారు మనకు. పక్కనే మనకు డోర్ కూడా ఉందండి. అవుట్ సైడ్ యాక్సెస్ అండ్ వెంటిలేషన్కి బాగుంటుందండి కిచెన్లో అయితే. ఈ హౌస్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా వీడియోలోనే ప్రొవైడ్ చేస్తాము. ఎండ్ వరకు వీడియో చూడండి, ఆల్ డీటెయిల్స్ మీకు తెలుస్తాయండి. ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. స్టోరేజ్కి స్మాల్ షెల్ఫ్ ఇచ్చారు, చూడొచ్చు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్కి ఒక విండో ఇచ్చారు. ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్ అండి. ఫ్రంట్లో మనకు సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి, కబోర్డ్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి.
ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా వెంటిలేషన్కి వైడ్ విండోస్ ఇచ్చారు. ఈ హౌస్లో విండోస్ వచ్చేసి అన్ని టీక్వుడ్ విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఫ్రంట్లో మనకు సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫాల్ సీలింగ్కి. ఇది అటాచ్ వాష్రూమ్. ఇందులో వెస్ట్రన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్కి స్మాల్ విండో అయితే ఇచ్చారు. ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి. ఈ హౌస్ యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. స్టేర్ కేస్ కూడా గ్రానైట్ అండి. ఇక్కడ ఎలివేషన్ విండోస్ చూడొచ్చండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్టేర్ కేస్కి స్టీల్ రైలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ స్పేస్కి వచ్చాము. దీని ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ అండి. కారిడార్ స్పేస్, ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఇచ్చారు. లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ మెయిన్ డోర్ ఎలివేషన్ చూడొచ్చండి, బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఇక్కడ కారిడార్ స్పేస్ ఎండింగ్లో మనకు వాష్ ఏరియా ఉంటుందండి. ఎండింగ్లో ఇది ఫస్ట్ ఫ్లోర్ హాల్ అండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హాల్లో కూడా మనకు ఫ్రంట్లో టీవీ యూనిట్ స్పేస్ ఇచ్చారు. రైట్ సైడ్ 3 విండోస్ అండ్ డోర్ ఇచ్చారు మనకు వెంటిలేషన్కి అయితే. ఇది డైనింగ్ స్పేస్. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ ఆర్చ్ ఇచ్చారు. ఆర్చ్ డిజైన్ చూడొచ్చండి. ఇక్కడ కూడా డైనింగ్ స్పేస్ పక్కకు మనకు షెల్ఫ్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్కి. ఈ హౌస్ ప్లాట్ యొక్క డైమెన్షన్ డీటెయిల్స్ కింద మెన్షన్ చేశామండి, చూడొచ్చు. ఇది వాష్ ఏరియా అండి. బిసైడ్ కిచెన్ ఇచ్చారు మనకు. ఇందులో మనకు వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. సరౌండింగ్స్ చూడొచ్చండి, మంచి లొకేషన్లో ఉంది. ఇది కిచెన్ చూడొచ్చండి, స్పేషియస్గా ఇచ్చారు. సఫిషియెంట్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు స్టోరేజ్కి. వెంటిలేషన్కి విండో అయితే ఉందండి. టైల్స్ డిజైన్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. ఇందులో కూడా పైన లో రూఫ్ ఇచ్చారు ఎక్స్ట్రా స్టోరేజ్కి. ఇందులో అయితే చాలా స్పేస్ ఉందండి స్టోరేజ్కి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో పూజా రూమ్ అండి. ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు మనకు. వెంటిలేషన్కి ఒక విండో ఇచ్చారు. బ్యూటిఫుల్ టైల్స్ ఇచ్చారు, చూడొచ్చండి. బస్ స్టాప్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఈ కాలనీకి. ఇది కామన్ వాష్రూమ్, సేమ్ ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నట్టే. ఇది ఫ్రంట్లో మనకు మాస్టర్ బెడ్రూమ్. స్టోరేజ్కి షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్కి 3 విండోస్ అయితే ఇచ్చారు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ బ్యూటిఫుల్గా ఇచ్చారు, చూడొచ్చు. ఇది అటాచ్ వాష్రూమ్. ఇందులో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అండ్ వాష్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్కి స్మాల్ షెల్ఫ్ ఇచ్చారు. వెంటిలేషన్కి స్మాల్ విండో అయితే ఇచ్చారు పైన, చూడొచ్చు.
ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసి 2600 SFT. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా సఫిషియెంట్ షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా బ్యూటిఫుల్గా ఇచ్చారండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసి 1,40,40,00,000, స్లైట్లీ నెగోషియబుల్. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దామండి. ఎలివేషన్ విండోస్ అయితే చూడొచ్చు. హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి నియర్ అల్వాల్, హైదరాబాద్. ఇది అల్వాల్ ఐజీ స్టాచ్యూ నుండి 2.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఈ కాలనీ సెయింట్ మైకల్ స్కూల్కి దగ్గరలో ఉంటుందండి. కార్నర్లో మనకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. మంచి లొకేషన్లో ఉన్న హౌస్ అండి. సరౌండింగ్స్ చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.